హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐ యామ్ భార్గవి. ఈరోజు ఈ వీడియోలో చూసారు కదా! వేప అలాగే రావి చెట్లివి. నేనిక్కడ పూజ చేయడం ఎప్పటినుంచి స్టార్ట్ చేశానంటే, డైలీ మా అబ్బాయి అయితే స్కూలుకి తీసుకెళ్ళేటప్పుడు ఈ చెట్లని క్రాస్ అయ్యి స్కూలుకి వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు చాలామంది ఈ చెట్లకి నమస్కారం చేసుకుంటూ ఉండేవారు. నేను డైలీ చూసేదాన్ని. అయితే ఒకరోజు ఒక పెద్దాయన చాలా ఏజ్ ఆయనకి. ఆయన అగరబత్తీలు పట్టుకొని డైలీ ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, సరే నేను కూడా నమస్కారం చేసుకుంటాను అని. అప్పుడు మా స్కూలు కొత్తగా స్టార్ట్ చేశారు. మా అబ్బాయిని న్యూగా స్కూల్‌లో జాయిన్ చేశాము. అయితే డైలీ ఏడుస్తూ ఉండేవాడు స్కూల్‌కి వెళ్ళను అని. ఇక నాకైతే అదొక పెద్ద టార్చర్ అనే చెప్పాలండి బాబోయ్! అయితే ఆ రోజు ఆ పెద్దాయన్ని చూసి నేను కూడా నమస్కారం చేసుకున్నాను. మా అబ్బాయి స్కూలుకి కనుక వెళ్తే నేను కూడా వచ్చి దీపం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తాను అని. అయితే ఇంక స్టిల్ నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో అండి. నెక్స్ట్ డే నుంచి మా అబ్బాయి అయితే ఏడవకుండా స్కూలుకి వెళ్ళిపోతున్నాడు. నాకైతే ఏమీ అర్థం కాలేదు. డైలీ స్కూలుకి వెళ్ళను అని ఏడ్చేవాడు. కానీ అప్పటినుంచి ఏడవకుండా స్కూలుకి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటప్పుడే అనిపిస్తది కదండీ దేవుడున్నాడు అని. ఇక అప్పటినుంచయితే నేను ప్రతి సోమవారము, శుక్రవారం ఇక్కడికొచ్చి దీపం పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా పెడుతూ ఉన్నాను. ఇక నేను ఎలా దీపం పెట్టుకొని ఎలా పూజ చేస్తానో చూద్దాం పదండి. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని అక్కడ టైల్ కనిపిస్తుంది కదా! ఆ టైల్‌పై వేసి క్లాత్‌తో నీట్‌గా క్లీన్ చేసి తుడిచేసేదాన్ని. ఇక దాని తర్వాత ముగ్గును పెట్టి ఆ ముగ్గులో పసుపు, కుంకుమ వేసుకునేదాన్ని. నెక్స్ట్ అక్కడ రాయి కనిపిస్తుంది కదా! సాక్షాత్తు అమ్మవారు అనుకోని బొట్లు, పసుపు, కుంకుమ అలాగే పువ్వులను పెట్టుకునేదాన్ని. ఇక దీపం వెలిగిచ్చేసి నైవేద్యం పెట్టి ధూపమైతే వేసేసేదాన్ని. నైవేద్యంలో పంచదార లేక బెల్లాన్నయితే ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే అక్కడ చాలా చీమలుంటాయండి. అవి తింటాయని పెట్టేదాన్ని. అంతేకాకుండా పంచదార నైవేద్యం పెట్టడం వల్ల మనకి శని దోషాలనేవి పోతాయని నేను విన్నాను. అందుకనే నైవేద్యంగా పంచదారను పెట్టి ప్రదక్షిణాలనేవి చేసుకుంటానండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉంటాను. అదేంటంటే, మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివ రూపాయ వృక్షరాజయో నమో నమః. ఈ మంత్రాన్ని చదువుతూ ఇక ప్రదక్షిణాలవి కంప్లీట్ చేసుకుంటాను. ఇలాగా ప్రతి సోమవారము, శుక్రవారం కూడా నేను నా పూజననేది చేసుకుంటూ ఉంటానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో చూశారు కదా! నా ఛానల్‌లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.